హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాళ నేను మీకు ఈజీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 4 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని వీటిని ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక కప్పు శనగపిండిని తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్‌ని వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీంట్లోనే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వాటర్‌ని యాడ్ చేసేయకండి. పిండి పల్చగా అయిపోతుంది. కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. బ్యాటర్‌ని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక బంగాళదుంపని ఉడకపెట్టుకొని అది పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, సన్నగా తరుముకొని పెట్టుకున్న కొత్తిమీర, పావు టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. మనం ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కారాన్ని చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్‌ని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. కారం, ఉప్పు బంగాళదుంపకి బాగా పట్టేలాగా మొత్తం కలుపుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ నుండి ఒక స్లైస్‌ని తీసుకోండి. ఒక హాఫ్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంపని స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద బ్రెడ్‌ని పెట్టుకొని లైట్‌గా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనం బ్యాటర్‌లో డిప్ చేయగానే 2 విడిపోకుండా ఉంటాయి. అన్ని బ్రెడ్ స్లైసెస్‌ని ఇదే విధంగా స్టఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని వేసుకొని హీట్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం స్టఫ్ చేసుకున్న బ్రెడ్‌ని ఈ బ్యాటర్‌లో డిప్ చేసుకోవాలి. బ్యాటర్ పూర్తిగా కోట్ అయిన తర్వాత దీన్ని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి దీన్ని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ బ్రెడ్ స్లైస్‌ని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కాస్త ఫ్రై అయ్యాక మరోవైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక దీన్ని టిష్యూ ఉన్న పేపర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ స్లైసెస్‌ని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, స్టఫ్డ్ బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్‌గా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.